పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని లోసరి చెక్పోస్ట్ దగ్గర వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1,87,00,000 విలువ చేసే డైమండ్ ఆభరణాలు, 2.5 కిలోల బంగారం, 5.5 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో ఆభరణాలను సీజ్ చేసి ఈసీఎంఎస్కు అప్పగించారు. నిజామాబాద్ జిల్లాలో పలు వైన్ షాపులపై స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పరమేశ్వరి వైన్స్ లోని బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో అమ్ముతున్న కల్తీ చీఫ్ లిక్కర్ ను అధికారులు సీజ్ చేశారు. మొత్తం 37 కల్తీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. కల్తీ మద్యం అమ్ముతున్న వైన్ షాప్ ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో పలు వైన్ షాపులపై స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పరమేశ్వరి వైన్స్ లోని బ్రాండెడ్ మద్యం బాటిళ్లలో అమ్ముతున్న కల్తీ చీఫ్ లిక్కర్ ను అధికారులు సీజ్ చేశారు. మొత్తం 37 కల్తీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. కల్తీ మద్యం అమ్ముతున్న వైన్ షాపును ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. లోక్సభ ఎన్నికలు 13న జరగనున్నాయి. ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచే వైన్ షాపులు బంద్ చేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కు 48 గంటల ముందు రేపు సాయంత్రం 5 గంటల నుంచి వైన్స్ మూసేస్తారు అధికారులు. మళ్లీ 13న సాయంత్రం 6 గంటలకు వైన్ షాపులు తెరుస్తారు. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించడంతో మద్యం అమ్మకాలపై నిషేధాన్ని పొడిగించనున్నట్లు ఎన్నికల అధికారి సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఇక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ రోజు కూడా మద్యం అమ్మకాలపై నిషేధం అమలు చేయాలని అబ్కారీ శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ రోజు డ్రై డే అమలుకు చర్యలు తీసుకోవాలని ఈసీ సూచించింది. లోక్సభ ఎన్నికలు 13న జరగనున్నాయి. ఎన్నికలకు 2 రోజుల ముందు నుంచే వైన్ షాపులను బంద్ చేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కు 48 గంటల ముందు అంటే రేపు సాయంత్రం 5 గంటల నుంచి వైన్స్ ను మూసేస్తారు అధికారులు. మళ్లీ 13న సాయంత్రం 6 గంటలకు వైన్ షాపులు తెరుస్తారు. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించడంతో మద్యం అమ్మకాలపై నిషేధాన్ని పొడిగించనున్నట్లు ఎన్నికల అధికారి సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఇక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ రోజు కూడా మద్యం అమ్మకాలపై నిషేధం అమలు చేయాలని అబ్కారీ శాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ రోజు డ్రై డే అమలుకు చర్యలు తీసుకోవాలని ఈసీ సూచించింది. గుడివాడలో కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాల